కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. నమస్తే, నేను శ్రీగిరి ఆదినారాయణ, గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. విద్యావారధి 2 కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం ప్రభుత్వం వారికి, ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారులకు, మరియు ఇది ప్రసారం చేస్తున్న దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారికి, తల్లిదండ్రులకు నా నమస్కారములు మరియు ధన్యవాదములు. విద్యార్థులకు శుభాకాంక్షలు. పిల్లలు సిద్ధంగా ఉన్నారా? మీరు నోట్బుక్, పెన్ను తీసుకొని రెడీగా ఉన్నారా? అయితే ఈరోజు మనం ముందుగా సంఖ్యల్లో వాటి యొక్క స్థానాలని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. తర్వాత మనం వర్క్షీట్ని పూర్తి చేద్దాం. మరైతే మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఒకసారి మొదలు పెట్టుకుందాం. ఓకేనా? రైట్. ముందుగా మనం సంఖ్యల్ని లెక్కిస్తాం. లెక్కించేటప్పుడు ఆ సంఖ్యలోని స్థానాలను గుర్తిస్తాం. ఎలా గుర్తిస్తామంటే ఎడమ నుంచి కుడికి స్థానాలని లెక్కిస్తాం. ఒకసారి వినండి. 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు అలా మనం లెక్కిస్తూ వెళ్తాం. 1ల స్థానంలో ఉన్న స్థానాన్ని బట్టి అలాగే 10ల స్థానంలో ఉన్న అంకె స్థానాన్ని బట్టి వాటి యొక్క విలువలు మారుతూ ఉంటాయి. అలా మారిన వాటిని నుంచి మనం ఏం చేస్తామంటే వాటి యొక్క విలువను గుర్తించి ఆ సంఖ్యలు వాటిలో ఏది పెద్దదో చిన్నదో అనేది మనం తేడాని గుర్తిస్తాం. ఒకసారి మనం ఈ దీంట్లోకి వెళ్ళే ముందు మనం ఈరోజు ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దీంట్లో మనకి వర్క్షీట్ ఇచ్చారు చూడండి. ఈ వర్క్షీట్లో అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలను గుర్తించండి అంటున్నాడు. ఐడెంటిఫై ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చారు. అంటే ఈ క్రింది వాటిలో అతిపెద్ద సంఖ్య, చిన్న సంఖ్యలను మనం గుర్తించేటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మనం. అవేంటో ఒకసారి మీకు చిన్న ఉదాహరణ తీసుకుంటూ ఒకసారి మీకు చెప్తాను. చూడండి ఇక్కడ. కన్సిడర్ 2 numbers, those are 48,65,493 and 37,47,392. 48,65,493 మరియు 37,47,392. ఇవి 2 సంఖ్యలు తీసుకున్నాం. అంటే నేను ఎలా చదవగలిగానంటే వాటి యొక్క స్థాన విలువలను బట్టి గుర్తిస్తూ చదవగలిగాను నేను ఇక్కడ.
ఇక్కడ చూడండి మొదటి సంఖ్యలో 48 లక్షల స్థానంలో ఉంది, ల్యాక్స్ ప్లేస్లో ఉంది. 65 ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్ అండ్ 4 ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్, 9 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ 3 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్. అలాగే నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఒకసారి. 37 అనేది లక్షల స్థానంలో ఉంది, అంటే 3 ఏమో 10 లక్షల స్థానము, 7 ఏమో లక్షల స్థానము, 4 ఏమో 10,000 స్థానము, 7 వేల స్థానము, 3 వందల స్థానము, 9 పదుల స్థానము, 2 ఒకట్ల స్థానంలో ఉంది. ఇది వీటిల్లో మనం ఈ రెండిట్లో ఏది పెద్దది అనేది ఒకసారి ఎలా తెలియజేస్తాము అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే లక్షల స్థానం నుంచి పెద్ద సంఖ్యా స్థానం నుంచి మనం గుర్తుపెడతాం. అదేంటంటే ఇక్కడ 4 ఏ స్థానంలో ఉందో గుర్తుపెట్టాలి మనం. 4 ఏ స్థానంలో ఉంది? మొదటి సంఖ్యలో 4 ఏ స్థానంలో ఉంది? 10 లక్షల స్థానంలో ఉంది. కాబట్టి ముందుగా మనం ఏం చేస్తామంటే 10 లక్షల స్థానాన్ని కంపేర్ చేస్తాం. ఫస్ట్ కంపేర్ ద డిజిట్స్ ఇన్ ద 10 lakhs ప్లేస్. మొదటి సంఖ్యలో 10 lakhs ప్లేస్లో 4 ఉంది, రెండో సంఖ్యలో ఎక్కడుంది? 3 ఉంది. సో ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది? 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అవుతుంది. ఏమవుతుందండి? 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఫాలో అవుతున్నారు మీరు అందరూ? 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. జాగ్రత్తగా వినండి. మరి ఇప్పుడు 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అన్నాం కాబట్టి ఏది పెద్దది ఉండాలి అంటే మొదటి సంఖ్య 4 మొదటి సంఖ్యలో ఉంది కాబట్టి ఆ సంఖ్య పెద్దదై ఉండాలి. మనం ఒక మాట అనుకుందాం, 48 లక్షలు పెద్దదా 37 లక్షలు పెద్దదా? 48 లక్షలు పెద్దది కాబట్టి 48,65,493 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. సో 48,65,493 ఈజ్ ద గ్రేటర్. సో దట్ ఈస్ ద ఆ సింబల్ గ్రేటర్ దాన్ సింబల్గా మనం ఇక్కడ వాడతాం. సరే, ఇప్పుడు నజ్మా ఒక డౌట్ వచ్చింది, సార్ మరి 10 lakhs ప్లేస్లో ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏం చేయాలి? సో అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. శ్రీకరి విను, ఇక్కడ చూడండి. ఇదిగో ఇప్పుడు మనం ఈ 2 numbers నౌ టేక్ అదర్ 2 numbers. దోస్ ఆర్ 64,83,476 అండ్ 65,94,208. ఇన్ దీస్ 2 numbers ఈ రెండు సంఖ్యల్లో మీరు గమనించినట్లయితే 10 lakhs ప్లేస్లో ఏముంది మొదటి దాంట్లో అంటే 6 ఉంది, నెక్స్ట్ దాంట్లో కూడా 10 లక్షల స్థానంలో 6 ఉన్నది. ఆ రెండు కంపేర్ చేసినట్లయితే మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము అంటే సో ఫస్ట్ కంపేర్ ద డిజిట్స్ ఇన్ ద 10 lakhs ప్లేస్. ఆ 10 lakhs ప్లేస్లో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం. ఎదుగో 6 = 6 కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ల్యాక్స్ ప్లేస్లోకి వెళ్తాం, లక్షల స్థానంలోకి వెళ్తాం మనం. ఇప్పుడు డిజిట్స్ ఇన్ ద 10 lakhs ప్లేస్ ఆర్ ఈక్వల్. సో వి నౌ కంపేర్ ద డిజిట్స్ ఇన్ ద ల్యాక్స్ ప్లేస్. ల్యాక్స్ ప్లేస్లో చూద్దాం ఒకసారి. లక్షల స్థానంలో మొదటి సంఖ్యలో 4 ఉన్నది, రెండో సంఖ్యలో 5 ఉన్నది. సో అప్పుడేం చేస్తామంటే 4 అనేది 5 కన్నా లెస్గా ఉంది కాబట్టి 4 ఈజ్ లెస్ దాన్ 5 అని చెప్తాం. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు అండి, 64,83,476 అనేది చిన్నదిగా ఉంటుంది. సో అప్పుడేం చెప్తాం, దాన్ని ఎలా రాస్తామంటే దేర్ ఫోర్ 64,83,476 లెస్ దాన్ 65,94,208 ఇలా చెప్తాం అన్నమాట. అయితే ఇంకొక డౌట్ కూడా వచ్చింది ఇక్కడ ఏంటంటే, సార్ ల్యాక్స్లో కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏం చేయాలి? 10 lakhsలో ఈక్వల్గా ఉంటే ల్యాక్స్ కంపేర్ చేశాం కదా, ఇప్పుడు ల్యాక్స్ కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి స్లైడ్లో చూడండి. కిషోర్ చూస్తున్నావా? నౌ కంపేర్ అనదర్ 2 numbers. Those are 83,34,109 and 82,26,824. అవును, ఈ రెండు తీసుకున్నాం మనం. వీటిలో ఒకసారి 10 lakhs ప్లేస్లో ఏముంది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, 8 ఉన్నది. 2 numbersలోని 8 ఉంది. అప్పుడేం చేస్తాం, ఫస్ట్ మనం ఏం చేయాలి ఒకసారి చూడండి. 10 lakhs ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఈక్వల్ టు గుర్తు సింబల్ పెట్టా చూడండి ఒకసారి. 10 lakhs కంపారిజన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. 10 lakhsలో 8 ఉంది, రెండో నెంబర్లో కూడా 8 ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు అని పెట్టేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు ల్యాక్స్లోకి వెళ్ళాలి. ల్యాక్స్లో ఎంత ఉంది? ఫస్ట్ నెంబర్లో 2 ఉంది, సెకండ్ నెంబర్లో ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి దీస్ 2 ఆర్ ఆల్సో ఈక్వల్, ఈ రెండు కూడా సమానంగా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ వీ హ్యావ్ టు కంపేర్ ద
10,000s ప్లేస్ డిజిట్స్, దోస్ ఆర్ 3. మొదటి దాంట్లో 3 ఉంది, రెండో దాంట్లో 2 ఉంది. అప్పుడు ఏం చేస్తాము, 3 గ్రేటర్ కాబట్టి 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అని చెప్తాం అన్నమాట ఇక్కడ. అప్పుడు ఏం చెప్పొచ్చు మనం చెప్పండి ఒకసారి. ఈ 3 ఎక్కడైతే ఉందో ఆ నంబర్ గ్రేటర్ అని, నెక్స్ట్ నంబరు లెస్గా మనం చెప్పుకుంటాం. సో చూడండి ఒకసారి, 82,34,109 ఈజ్ గ్రేటర్ దాన్ 82,26,824. అది గ్రేటర్ దాన్ సింబల్ మనం యూజ్ చేసాం అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఇలానే మన ఇంకా అనుమానం రావచ్చు, మనం 10,000 తర్వాత థౌజండ్స్ అని, 1000 తర్వాత మనం హండ్రెడ్స్ తర్వాత టెన్స్ తర్వాత యూనిట్స్ ప్లేస్, అలా వన్స్ ప్లేస్ వరకు మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. సిమిలర్లీ వీ షుడ్ కంపేర్ మోర్ దాన్ 2 numbers ఆర్ ఆల్సో ఇన్ దిస్ ప్రాసెస్ అప్ టు యూనిట్స్ ప్లేస్. అంటే మనం 2 numbers తీసుకున్నాం. ఒకవేళ డౌట్ రావచ్చు, సార్ 3 numbers ఇచ్చినప్పుడు 4 numbers ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని. అలా 3 numbers 4 numbers ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఉన్న వాటిలో ఫస్ట్ ల్యాక్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని కంపేర్ చేస్తాం. ఆ తర్వాత 10,000s, ఆ తర్వాత థౌజండ్స్, ఆ తర్వాత హండ్రెడ్స్, అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైంది కదా మీకు ఇప్పటివరకు? ఈ రూల్స్ని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సో మీకు అర్థమైతే ఒకసారి ఈ వర్క్షీట్లోకి మనం పూర్తి చేద్దాం. ఒకసారి చూడండి. అతి పెద్ద అతి చిన్న సంఖ్యలను గుర్తించండి అన్నారు. చూడండి ఒకసారి. ఐడెంటిఫై ద లార్జెస్ట్ నంబర్స్ అండ్ ద స్మాలెస్ట్ నంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్. ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలు గుర్తించండి అన్నారు. చూడండి ఒకసారి, ఫస్ట్ నెంబర్ ఏముందో చూడండి ఒకసారి. 35,468. చదువుతున్నాను, మీరు నోట్స్లో కూడా నోట్ చేసుకుంటూ ఒకసారి చూస్తూ ఉండండి ఎలా రాయొచ్చు అనేది. 76,547. నెక్స్ట్ది 86,389. ఆ తర్వాతది 46,445. సో ఇవి మనం ఇవ్వబడిన నంబర్లు, ఫస్ట్ సమ్ దాంట్లో మనకి ఇవ్వబడింది. వీటిల్లో మనం కంపేర్ చేద్దాం. 10,000s కాబట్టి ఆ 10,000sని కంపేర్ చేద్దాం. ఫస్ట్ నెంబర్లో 10,000 ఎక్కడుందో చూడండి. 10,000s ప్లేస్లో ఏముంది చూడండి, 3 ఉంది. సెకండ్ నెంబర్లో ఏముంది, 10,000 స్థానంలో 7 ఉన్నది. మూడో నెంబర్లో ఏముంది, 10,000 స్థానంలో 8 ఉన్నది. నాలుగో నెంబర్లో ఏముంది, 10,000 స్థానంలో 4 ఉన్నది. ఇప్పుడు 3, 7, 8, 6 వీటిల్లో ఏది పెద్దదో చెప్పండి మీరు ఒకసారి. 3 పెద్దది అవుతుందా? కాదు. 3 కన్నా పెద్దది 4 ఉందిగా. 4 పెద్దది అవుతుందా? కాదు. 4 కన్నా పెద్దది 7 ఉన్నది చూడండి రెండో సంఖ్యలో. మరి 7 పెద్దది అవుతుందా అంటే కాదు. థర్డ్ నెంబర్లో 8 ఉన్నది చూడండి 10,000s ప్లేస్లో. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏది పెద్దది అవుతుందండి మనకి ఇప్పుడు అంటే 86,389 అనేది బిగ్ నెంబర్ అవుతుంది. దట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ దీస్ 4 numbers. సో అప్పుడు మనం ఇలా రాయొచ్చు చూడండి ఒకసారి. దాన్ని అదిగో 86,000 ఉంది కాబట్టి దాన్ని గుర్తించాను, అదే గ్రేటర్ కాబట్టి ఆ నంబర్ని మనం ఇలా రాస్తాం, ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పని. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం 86,000, 76,000, 46,000, 35,000 అన్నాం. వీటిల్లో ఏది లెస్ అవుతుంది అంటే ఆలోచించినట్లయితే 35,000 అనేది చిన్నదిగా ఉన్నట్లు కనిపిస్తుంది మనకి. కనిపిస్తుందా? అదేనా? ఎస్, వెరీ గుడ్. 35,000 కరెక్ట్, యు ఆర్ రైట్. సో ఒకసారి చూడండి సార్ దాన్ని. బాలు నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చూడండి. అదిగో స్మాలెస్ట్ నెంబర్ 35,000 చెప్పావు కదా బాలు, అదిగో 35,468. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఒకసారి. చూడండి నెక్స్ట్ సమ్లో చూద్దాం. నంబర్స్ ఇచ్చారు చూడండి. నేను ఒకసారి చదువుతాను, ఒకసారి మీరు నోట్స్లో నోట్ చేసుకుంటూ వినండి. 77,777 ఒక నంబరు. నెక్స్ట్ నంబర్ 66,666. థర్డ్ నంబర్ 47,568. ఫోర్త్ నెంబర్ 57,738. ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ నెంబర్లో చూడండి అన్ని ఇవి కూడా 10,000s ప్లేసే ఉన్నది. ది లార్జెస్ట్ ప్లేస్ అనేది అదే పెద్దది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీంట్లో 10,000s ప్లేస్లో ఏమో ఉన్నాయో ఒకసారి మనం గుర్తించుదాం. మొదటి సంఖ్యలో చూసినట్లయితే 7 ఉన్నది కాబట్టి ఇది 70,000 అవుతుంది.
నెక్స్ట్ సెకండ్ నెంబర్లో ఏముంది 6 ఉంది కాబట్టి 60,000 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ నెంబర్లో ఏమవుతుంది 47 అంటే 4 ఉంది కాబట్టి 40,000 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్లో చూడండి ఒకసారి 57 ఉంది అంటే 5 ఉంది కాబట్టి 50,000 అవుతుంది. సో మనం ఇప్పుడు 77 పెద్దదా, 66 పెద్దదా, 47 పెద్దదా, 57 పెద్దదా? ఒకసారి మనం గమనించినట్లయితే ఇదిగో 77 అనేది బిగ్ నెంబర్ కాబట్టి ఒకసారి నేను ఐడెంటిఫై చేసా చూడండి ఒకసారి. అదిగో 77,000 అని పెద్దది కాబట్టి ఆ నెంబర్ ఏమవుతుంది అంటే అది ద లార్జెస్ట్ నెంబర్ అవుతుంది, అది పెద్ద సంఖ్య అవుతుంది. దాన్ని అక్కడ రాస్తున్నాను నేను చూడండి. మీరు కూడా అలానే రాయండి ఈ టేబుల్ రాసుకొని నోట్స్లో, ఓకేనా. నెక్స్ట్ అతి చిన్న సంఖ్య గురించి మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు చర్చించుకుందాం. ఇప్పుడు 77,000 ఇది, తర్వాత 66,000, 47,000 అంటే 77 కన్నా చిన్నది 66, 66 కన్నా చిన్నది 47, 47 కన్నా చిన్నది 57 అవుతుందా? కాదు. 47 కన్నా ముందు 57 అవుతుంది అంటే 66 తర్వాత 57,000 తీసుకోవాలి. 57 తర్వాత దానికన్నా చిన్నది 47,000 అవుతుంది. కాబట్టి చిన్నది ఏదంటే ఒకసారి చూడండి, నేను ఐడెంటిఫై చేశాను 47,568. ఇవి మనం నేర్చుకున్నాయే, 5th క్లాసు 4th క్లాసులు ఇవన్నీ నేర్చుకున్నాయే. ఒకసారి మనం రీకాల్ చేసుకుంటున్నాం, ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఓకే, అయితే కొద్దిగా పెద్ద నెంబర్లు తీసుకుందాం. ఇప్పుడు 1000 కదా, నెక్స్ట్ ల్యాక్స్ తీసుకుందాం. ఒకసారి ఏమున్నాయో చూద్దాం ఒకసారి దాంట్లో కూడా. సో ఇప్పుడు ఈ నెంబర్ని అతి చిన్న సంఖ్యలో రాసేయాలి కదా, రాసేసాను. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమ్లోకి వెళ్దాం. థర్డ్ సమ్లో చూడండి ఒకసారి 1,28,305 ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ 1,82,305 సెకండ్ నెంబర్. 1,05,305 థర్డ్ నెంబర్. ఫోర్త్ నెంబర్ 1,50,305. మీరు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ కాదు. బిగినింగ్లో మనం ఏం చేయాలంటే ల్యాక్స్ ప్లేస్ నుంచి రావాలి. మనం ఎప్పుడు కూడా బిగ్ ప్లేస్ నుంచి రావాలి. మనం ఇక్కడ పెద్ద సంఖ్యా స్థానం నుంచి మనం గుర్తించుకుంటూ రావాలి. ఎందుకంటే అన్నీ ఈక్వల్ అని చెప్పలేము మనం ఇక్కడ. ఎందుకని 305, 305, 305 ఉందండి అంటే అప్పుడు ఈక్వల్ అయినట్టే కదా అంటే కుదరదు. ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ నెంబర్లో ఏముంది, అన్ని 1 ల్యాక్స్ ప్లేస్లో అన్ని నంబర్స్లోనూ 1 ఉంది. కాబట్టి ఇందాక మనం బిగినింగ్లో ఏం చెప్పుకున్నాం, ల్యాక్స్ తర్వాత ఏం కంపేర్ చేయాలనుకున్నాం, థౌజండ్స్. ఆ థౌజండ్స్ చూడండి ఒకసారి. మొదటి దాంట్లో ఏముంది చూడండి, 2 ఉంది 10,000 ప్లేస్లో అంటే 20,000 అని. రెండో దాంట్లో ఏముంది 8 ఉంది అంటే 80,000 అని, అంతే కదా. నెక్స్ట్ మూడో దాంట్లో ఏముంది 0 ఉంది కాబట్టి ఇక్కడ 10,000 ఏమీ లేవు. నాలుగో దాంట్లో ఏముంది 5 ఉంది కాబట్టి 50,000 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే 80,000 అనేది పెద్దదిగా కనపడుతుంది. అంటే 1,80,000 అనేది మనకి పెద్దదిగా కనపడుతుంది. ఒకసారి చూడండి, అదిగో 128, 182, 105, 150 అలా కనుక మనం చూసుకున్నట్లయితే 182 అనేది పెద్దది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, 1,82,305 అనేది పెద్ద సంఖ్యగా తీసుకున్నాం, బిగ్ నెంబర్గా తీసుకున్నాం, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ దీస్ 4 నెంబర్స్. నెక్స్ట్ ఒకసారి చిన్నదాన్ని ఐడెంటిఫై చేయాలిగా మనం. ఇప్పుడు వీటిలో చూద్దాం మనం. ఇప్పుడు 128 పెద్దదా, 182 పెద్దదా, 105 పెద్దదా, 150 పెద్దదా? అంటే 10s ప్లేస్లో ఏదైతే లేదో అది పెద్దది అవుతుంది. 10,000 ప్లేస్లో ఏదైతే లేదో అది చూద్దాం. అదిగో 10,000 ప్లేస్లో 0 ఉంది కాబట్టి మిగిలిన వాటి నంబర్లు అన్నింటిలోనూ కూడా 10,000 ప్లేస్లో ఏదో ఒక డిజిట్ ఉంది. దీంట్లో అది లేదు కాబట్టి 1,05,305 అనేది మనం చెప్దాం మనం ఇక్కడ. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది స్మాలెస్ట్ నెంబర్గా మనం నోట్ చేసేద్దాం. 1,05,305. అలాగే ఇప్పుడు మనం ల్యాక్స్ చూసాం, ఇందాక 10,000, ఇప్పుడు ల్యాక్స్. ఇప్పుడు నెక్స్ట్ 10 lakhs ఇచ్చాడు చూడండి, 36,28,405. అలాగే 63,28,405, 36,82,405, 63,82,405. ఇలా ఈ 4 నెంబర్స్లో ముందు మనం ఏం చేయాలంటే 10 lakhs ప్లేస్లో ఏమున్నాయో చూడాలి. ఈ 10 lakhs ప్లేస్లో ఉన్నప్పుడు మనం ముందుగా 10 lakhs ఫస్ట్ నెంబర్లో 3 ఉంది, తర్వాత నెంబర్లో ఏముంది 6 ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్దదని చెప్పచ్చు మనం, రెండో నెంబర్ పెద్దదని చెప్పచ్చు. నెక్స్ట్ రెండో నెంబర్ని మూడో నెంబర్తో కంపేర్ చేసుకుందాం. అప్పుడు రెండో నెంబర్లోనేమో
ల్యాక్స్ ప్లేస్ 10 lakhs ప్లేస్లో 6 ఉంది, మూడో నెంబర్లోనేమో థర్డ్ నెంబర్లోనేమో 3 ఉంది, కాబట్టి ఇది కూడా చిన్నదే, కాబట్టి సెకండ్ నెంబరే పెద్దదని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫోర్త్ కనుక కంపేర్ చేసినట్లయితే 10 lakhs ప్లేస్లో 6 ఉంది, తర్వాత దాంట్లో కూడా 6 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ల్యాక్స్ ప్లేస్లోకి వెళ్ళాలి. ల్యాక్స్ ప్లేస్లో ఏముంది? రెండిట్లోనూ 3 ఉంది, కాబట్టి ఆ రెండిట్లోనూ 3 ఉన్నది కాబట్టి నెక్స్ట్ 10,000 ప్లేస్లోకి వెళ్ళాలి. ఆ 10,000 ప్లేస్లోకి వెళ్ళినప్పుడు సెకండ్ నెంబర్లోనేమో 2 ఉంది, ఫోర్త్ నెంబర్లోనేమో 8 ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే 632 పెద్దదా, అంటే 63,28,000 పెద్దదా, 63,82,000 పెద్దదా అంటే 63,82,000 పెద్దది. కాబట్టి ఇది మనం ఐడెంటిఫై చేసింది. సో ఇది బిగ్ నెంబర్గా, లార్జెస్ట్ నెంబర్గా మనం అక్కడ రాసేద్దాం ఆ కాలంలో. ఓకే, నెక్స్ట్ పిల్లలు, ఇప్పుడు మనం ఈ రెండిట్లో పెద్దది 63,000 కన్నా 63,82,000 కన్నా చిన్నది ఏదే అంటే 63,28,000. మరి దానికన్నా చిన్నది ఏదే అంటే 36. ఈ రెండు ఉన్నాయి, 36,82,000 అనేది పెద్దదా, లేకపోతే 28,000 పెద్దదా అంటే 82,000 పెద్దది. కాబట్టి దానికన్నా చిన్నది ఏదే అంటే 36,28,000 చిన్నది. కాబట్టి ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసిన దాంట్లో వెరీ గుడ్, ఇప్పుడు శ్రీకరి చెప్పింది కరెక్ట్ అయింది. చూడండి, ఇప్పుడు 36,28,000 అనేది చిన్నది సార్ అంది. ఇదిగో అది ఇక్కడ మనం రాసేస్తున్నాం ఆ కాలంలో, చూడండి ఒకసారి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇలా మీరు కూడా మీ బుక్లో పూర్తి చేయండి. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ ఇంకొక దానికి వెళదాం. ఇంకా సమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని డిజిట్స్ తీసుకొని ఆ డిజిట్స్ ఒక నంబర్ని ఫామ్ చేద్దాం. నేను ఇస్తున్నాను చూడండి. ఫామ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్ విత్ ద గివెన్ డిజిట్స్ అండ్ ఫైండ్ ద సమ్. ఇవ్వబడిన అంకెలను ఉపయోగించుకొని వాటితో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను తయారు చేసుకుని వాటి యొక్క మొత్తాన్ని కనుక్కోండి అంటున్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే పెద్దది, స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్నది, సమ్ అంటే మొత్తం కనుక్కోవాలి మనం. ఓకే, ఒకసారి చూడండి. 6, 7, 4, 5. ఇది 4 డిజిట్స్ ఇచ్చాము మనం. ఇప్పుడు దీంతో గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే ఈ అంకెలన్నింటిలో కల్లా, ఈ డిజిట్స్ అన్నింటిలో కల్లా పెద్ద డిజిట్ ఏదో చెప్పాలి, దాన్ని ముందుగా రాసుకోవాలి. సో నాకు ఇక్కడ ఏం కనపడుతుందంటే 7 ఉంది వీటిల్లో పెద్దది, కాబట్టి 7ని రాసుకోండి. ఇంకా 7 వదిలేసేయండి. ఇంకా మిగిలిన వాటితోనే రిపీట్ చేయకూడదు, వీటిని డిజిట్స్ని మనం రిపీట్ చేయకూడదు, వీటితోనే రాయాలి మనం ఇప్పుడు. ఓకేనా, 7 తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం దానికన్నా కొద్దిగా చిన్నది తీసుకోవాలి, స్మాలెస్ట్ డిజిట్ ఆఫ్ దీస్ 4. నెక్స్ట్ ఏంటంటే 6. అంటే ముందుగా మనం వీటిని ఏం చేస్తున్నామంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కువ నుంచి తక్కువకి అమర్చుకుంటూ వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ 6 చిన్నది, దానికన్నా చిన్నది చూడండి 5, దానికన్నా చిన్నది 4. కాబట్టి ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. మనం ఈ 4 డిజిట్స్తో మనం ఫామ్ చేయగలిగేది ఇది అనమాట. నెక్స్ట్ అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేద్దాం. చూడండి ఒకసారి, స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేసి చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, స్మాలెస్ట్ నెంబర్ చిన్న సంఖ్య రాయాలి అంటే ఇందాక గ్రేటెస్ట్ నెంబర్ రాయాలన్నప్పుడు ఏం చేసాం? పెద్ద డిజిట్ నుంచి చిన్న డిజిట్ వరకు రాసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న డిజిట్ నుంచి పెద్ద డిజిట్ వరకు రాసుకుని వెళ్తాం. అంటే ఇది అసెండింగ్ ఆర్డర్ అన్నమాట. చిన్నవాటి నుంచి పెద్దవాటికి రాసుకుంటూ వెళ్తాం. అంటే 4 తర్వాత కొద్ది పెద్దది ఏదండి 5 కన్నా పెద్దది 6 కన్నా పెద్దది ఏది 7. సో ఇది స్మాలెస్ట్ నెంబర్. మరి సమ్ కనుక్కోమన్నాడు, అయిపోయింది. మనం ఒక పని చేసేసాం, గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కున్నాం, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సమ్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం సమ్ అంటే మొత్తం టోటల్ చేయాలి. మనం ఇప్పుడు టోటల్ చేయాలి. ఆ టోటల్ ఎలా చేస్తాము అంటే ఇదిగో ఆ రెండింటిని, ఇదిగో 7,654 వేసాను, దాని కింద 4,567 వేసాను. ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేశాను. ఇదిగో యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 12,221 వచ్చింది. మీరు కూడా అలాగే ఈ డిజిట్స్ నోట్ చేసుకొని ఆ సమ్ చేయండి. లేదు ఇది కాదంటే మీరు రేషనల్గా కూడా మీరు మరలా తీసుకోవచ్చు. ఓకేనా? అలాగే సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. 3, 0, 5, 6 ఇచ్చారు. 3, 0, 5, 6. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. దీంతో
ఇలా 0 వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే వీటిల్లో గ్రేటెస్ట్ నెంబర్ తయారు చేయాలంటే గ్రేటెస్ట్ నెంబర్ మనకి ఈజీగానే ఉంటుంది. వీటిల్లో పెద్దది ఏది అంటే 6, కాబట్టి 6 రాస్తాం. నెక్స్ట్ ఆ తర్వాత కొద్దిగా చిన్నది ఏదంటే 5, ఆ తర్వాత చిన్నది ఏదండి స్మాలెస్ట్ ఏదంటే 3, ఆ తర్వాత ఏదండి అంటే 0, అంటే 6530. ఇది గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే మనం ఏం చేయాలంటే ఇదిగో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఉన్న వాటిల్లో 0 తప్ప మిగిలిన 0 కాకుండా మిగిలిన వాటిలో చిన్నది ఏదో రాసుకోవాలి మనం. ఇప్పుడు అది 3 కాబట్టి 3 రాసాం. ఆ తర్వాత 0 రాసుకోవాలి మనం. ఆ తర్వాత ఉన్న వాటిల్లో కొద్దిగా పెద్దది రాసుకోవాలి మనం 5. ఆ తర్వాత కొద్దిగా పెద్దది ఏదంటే 6. సో 3056 అవుతుంది. మరి సమ్ కనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ ఎడిషన్స్ వచ్చు కాబట్టి మనం ఏం చేస్తామంటే 6530ని అలాగే 3056ని రెండింటిని వేసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇదిగో నాకు 9586 వచ్చింది. అలాగే థర్డ్ సమ్ చూద్దాం ఒకసారి. ఇది కూడా అంతే. ఒకసారి ఈసారి 5 డిజిట్స్ ఇచ్చాడు. వీటిల్లో గ్రేటెస్ట్ నెంబర్ రావాలంటే పెద్దది ఏదో చూసుకోవాలి. ఫస్ట్ 9, 7, 8, 0, 4, 9 అన్నాడు కాబట్టి పెద్దది 9, తర్వాతది 8, తర్వాతది 7, తర్వాతది 4, తర్వాత 0. ఇది గ్రేటెస్ట్ నెంబర్. నా స్మాలెస్ట్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు అంటే ముందు ఉన్న వాటిల్లో 0 కాకుండా చిన్నదేదో రాసుకోవాలి. తర్వాత 0 రాయాలి. ఆ తర్వాత కొద్దిగా పెద్దది 7, ఆ తర్వాత 8, ఆ తర్వాత 9. మళ్ళీ ఈ రెండు కలిపి యాడ్ చేయాలి మనం. ఇప్పుడు యాడ్ చేస్తే మనకి ఇది 1,39,529 వచ్చింది. అలాగే ఈసారి ఫోర్త్ చూద్దాం. ఇది 4 కూడా అంతే. 7, 6, 3, 2, 0 ఇచ్చాడు. అప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనం ఇదిగో ఆల్రెడీ ఆ ఆర్డర్లోనే ఉన్నాయి చూడండి ఒకసారి అన్నీ. కాబట్టి నేను అలాగే అరేంజ్ చేసేసాను. ఎక్కువ నుంచి తక్కువకి అరేంజ్ చేస్తే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే. స్మాలెస్ట్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న వాటిలో 0 కాకుండా మిగిలిన వాటిలో చిన్నది రాసుకుంటాం. ఆ తర్వాత 0 రాస్తాం. ఆ తర్వాత 3, ఆ తర్వాత 6, ఆ తర్వాత 7. నెక్స్ట్ ఓకే. సో ఈ రెండు మళ్ళీ యాడ్ చేయాలి మనం ఇప్పుడు. అంటే 76,320 ప్లస్ 20,367 ఆ రెండు యాడ్ చేస్తే మనకి వస్తుంది. చూడండి ఒకసారి ఏమొచ్చింది మనకి ఇప్పుడు. ఆ రెండు యాడ్ చేస్తే ఇది 96,687. ఇది మీరు చూసుకోండి. మరి ఇంతవరకు 6వ తరగతి వాళ్ళు అయిపోయింది. మరలా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడవచ్చు. సప్తగిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ తీసుకొని మరలా 7th క్లాస్ వాళ్ళకి గణితం ఎలాగో ఒకసారి వర్క్షీట్ని పూర్తి చేద్దాం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. విద్యావరద కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు 7th క్లాస్ విద్యార్థులందరూ రెడీగా ఉన్నారా? మీరు టెక్స్ట్ బుక్ వీలైతే నోట్సు పెన్ను రెడీగా చేసుకుని పెట్టుకున్నారు కదా. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే సంఖ్య
సంఖ్యలో ఒకసారి రివైజ్ చేసుకుని సంఖ్యా పద్ధతులు ఒకసారి రివైజ్ చేసుకొని ఆ సమూహాల గురించి ఒకసారి రివైజ్ చేసుకొని ఆ తర్వాత మనం చేద్దాం. ఒకసారి చూడండి, ఇదిగో నా చేతిలో ఒక చూడండి ఒకసారి ఏం కనపడుతుంది ఇక్కడ మీకు? ఎస్, సహజ సంఖ్యలు. మనం లెక్కించడానికి ఉపయోగించే ఆ సంఖ్యలన్నింటినీ కూడా న్యాచురల్ నంబర్స్ అంటాం. 1 2 3 4 నా చేతిలో చూడాలి మీరు, నా చేతిలో ఉన్నది చూడండి ఒకసారి. 1 2 3 4 5 ఇలా న్యాచురల్ నంబర్స్ అంటాం, సహజ సంఖ్యలు అంటాం. వీటిని ఎంతో సూచిస్తాం. అలాగే దీని కనుక 0 కలిపినట్లయితే మనం ఓల్ నంబర్స్ అంటాం. ఏమంటాం వీటిని? ఓల్ నంబర్స్ అంటాం, పూర్ణాంకాలు అంటాం, పూర్ణాంకాలు అంటాం. ఇదిగో దీన్ని డబ్ల్యూతో చెప్తాం, అంటే 0 1 2 3 4 5 ఎట్సెట్రా ఇలా మనం చెప్తాం పూర్ణాంకాలు. అయితే ఇవన్నీ కూడా మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం. సహజంగా మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం. 0 అనగానే మిగిలినవన్నీ పాజిటివ్ నెంబర్స్ అంటాం, ధన సంఖ్యలు అంటాం. అయితే ఇప్పుడు వీటికి మనం రుణ సంఖ్యలను యాడ్ చేసామనుకోండి, కలిపామనుకోండి, అంటే రుణ సంఖ్యలు కూడా అవసరం అవుతాయి మనకి. అవేంటో చూద్దాం ఒకసారి. -1 -2 -3 అనేది కనుక మనం యాడ్ చేసినట్లయితే ఇదిగో చూడండి ఒకసారి వాటిని. ఇదిగో 0 1 2 3 4 ఇటుపక్క -1 -2 -3 అలా కలిపినట్లయితే వాటిని పూర్ణ సంఖ్యలు అంటాం, ఇంటీజర్స్ అంటాం. దీన్ని IRZతో రిప్రజెంట్ చేస్తాం. సో IRZ = 0 ±1 ±2 అలా మనం నెంబర్ని రాస్తూ ఉంటాం. ఓకేనా? ఇది పూర్ణ సంఖ్యల గురించి. అయితే వీటిలో మనం ఇప్పుడు ఈ సంఖ్యల్లో పూర్ణ సంఖ్యల గురించి మనం ఉంటూ ఉన్నాం ఇప్పటివరకు. వీటిలో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని గుర్తు చేసుకుంటూ ఆ ప్రాపర్టీస్ ప్రకారం ఏంటి కొన్ని ధర్మాలు ఉన్నాయి. సహచర ధర్మం అని, సమృద్ధ ధర్మం అని, అసోసియేటివ్ సహచర ధర్మం అంటే అసోసియేటివ్, క్లోజర్ ప్రాపర్టీ సమృద్ధ ధర్మం, కామ్యుటేటివ్ ప్రాపర్టీ వినిమయ ధర్మము, అలాగే ఐడెంటిటీ తత్సమ ధర్మము, అలాగే ఇన్వర్స్ విలోమ ధర్మం, ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. వాటిని ఒకసారి మనం ఆ ధర్మాల ప్రకారం మనం ఒకసారి ఈ పూర్ణ సంఖ్యలకు అప్లై చేసాం ఇంతకుముందు. అయితే ఈ పూర్ణ సంఖ్యలో కూడా ధన సంఖ్యని రుణ సంఖ్యని గుణిస్తే ఏమవుతుంది, అలాగే ధన సంఖ్యని రుణ సంఖ్యని ధన సంఖ్యని గుణిస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అంటే నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ ఏమవుతుంది, అలాగే పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్, అండ్ పాజిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్, ఇలా మనం ఏమవుతుంది అనేది ఒకసారి రిమెంబరింగ్ చేసుకొని ఒకసారి దాని గురించి చూద్దాం. వాటిలో చూడండి ఒకసారి. దాంట్లో మనం ఇప్పుడు వర్క్షీట్ 3 చూద్దాం. దీంట్లో చూడండి ఒకసారి మీరు వర్క్షీట్ 3 చూడండి. ఫస్ట్ది ఒక్కొక్క సమ్ తీసుకొని మనం చూద్దాం. మీరు రాసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇది కొద్ది చిన్న నంబర్లు కాబట్టి, చిన్న లెటర్స్ కాబట్టి మీరు రాసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నేను ఒక్కొక్క సమ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆల్వేస్ కెన్ బి A పాజిటివ్, B నెగిటివ్, C 0, D ఆల్ ఆఫ్ ది అబోవ్ 3. ఆ 3 అన్నాడు, స్పెల్ మిస్టేక్ పడింది అక్కడ, సరి చేసుకుందాం. ఈ 3 ఒకసారి ఇది తెలియాలంటే ఫస్ట్ తీసుకుందాం. మనం ఇప్పుడు పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? 2 ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా చూడండి. ఇదిగోండి 3 × 5, 3 5s are 15. ఇదిగో 3 అనేది పాజిటివ్ నెంబరు, 5 అనేది పాజిటివ్ నెంబరు, ఆ రెండు మల్టిప్లైస్తో వచ్చింది మనకి పాజిటివ్ నెంబర్ 15. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. వెరీ గుడ్. అదిగో అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? ప్లస్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంది, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. ఇదిగో 3 అనేది పాజిటివ్, -5 అంటే 5 అనేది నెగిటివ్.
సో పాజిటివ్ని నెగిటివ్ని మల్టిప్లై చేస్తున్నాం, మధ్యలో ఇంటూ ఉంది, మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈక్వల్ టు హౌ మచ్ యూ గాట్ నౌ -15. సో -15 వచ్చింది కాబట్టి నెగిటివ్ నెంబర్ అవుతుంది మనకి ఇక్కడ. ద ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. అంతే కదా. సో అప్పుడు మనకి ఏమొస్తుందండి, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్. ఓకేనా. అలాగే థర్డ్ వన్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఏం తీసుకున్నానంటే నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది మనం చూడండి ఒకసారి, నెగిటివ్ అని వచ్చింది. కాబట్టి 3 5s are 15. అది ప్రోడక్ట్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. -15 అనేది నెగిటివే కదా అది. సో -3 అనేది నెగిటివ్ ఇంటీజర్, 5 అనేది పాజిటివ్ ఇంటీజర్, ఆ రెండు మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్. ఈసారి ఏం చేద్దామంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి ఒకసారి. -3 ఇంటూ -5 అన్నాం. -3 అనేది నెగిటివ్ నెంబరు ఇంటీజరు, -5 అనేది నెగిటివ్ ఇంటీజర్. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చింది ఏంటంటే మనకి ప్లస్ రావాలి. ఇక్కడ తప్పు పడింది, ఒకసారి మనం చూద్దాం. ఒకసారి -15 వచ్చింది, +15 రావాలి అక్కడ. ఓకే, మీరు ఒకసారి స్క్రీన్ మీద సరి చేసుకోండి అది. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. దాన్ని మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. ఇది మనకి. సో దీని మొత్తాన్ని మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చెప్పండి ఒకసారి. పాజిటివ్ వస్తుందా మనకు ఆన్సర్, నెగిటివ్ వస్తుందా? ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అన్నప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, ఇంటూ వస్తుంది. మరి కింద అంటే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏబీలు రెండు కావచ్చు. మరి వాట్ అబౌట్ సి చూద్దాం, అది కూడా 0 పెట్టి మల్టిప్లై చేద్దాం. ఏదైనా ఒక నెంబర్ని 0 పెట్టి మల్టిప్లై చేసినా, లేదా 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా మనకు 0 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందండి ఇప్పుడు అంటే పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, 0 కూడా రావచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ అన్ ఇంటీజర్స్ అండ్ 0 ఆర్ 0 అండ్ అన్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకేనా, అది. కాబట్టి 0 అని మనం వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, 0. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ 3. కాబట్టి అదిగో నేను ఆన్సర్ పెడుతున్నాను చూడండి ఒకసారి, ఆన్సర్ డి అవుతుంది. అది. నెక్స్ట్ ఇదిగో ఇప్పుడు మనం ఒక జనరలైజ్ చేద్దాం, ఒక ఫార్ములా రాసుకుందాం. మనం ఇక్కడ జనరలైజ్ చేసుకొని, జనరలైజ్ చేసి మనం ఏ అనేది పాజిటివ్ ఇంటీజరు, బి అనేది పాజిటివ్ ఇంటీజరు, పాజిటివ్ ఇంటీజర్, ఆ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకేం రావాలి, మనం పాజిటివ్ ఏబి రావాలి. మనకి ఇక్కడ పాజిటివ్ ఏబి రావాలి అక్కడ. కాబట్టి అంతే కదా వచ్చేది, మనకి పాజిటివ్ వస్తుంది. అలాగే ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఒక నెగిటివ్ ఇంటీజర్ని తీసినట్లయితే అప్పుడు మనకేం వస్తుంది, నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది అంటే ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి అవుతుంది. మైనస్ ఏబి అవుతుంది. మైనస్ ఏ నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ ఈక్వల్ టు నెగిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్ మైనస్ ఏబి, మైనస్ ఏబి, మైనస్ ఏబి అంటే అది ఏ పాజిటివ్ నెంబరు, బి పాజిటివ్ నెంబరు, ఏ నెగిటివ్ నెంబరు, మైనస్ ఏబి మైనస్ ఇంటీజర్ అవుతుంది, నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. అలాగే నెగిటివ్ ఏ అనేది నెగిటివ్ ఇంటీజరు, బి అనేది నెగిటివ్ ఇంటీజరు, ఆ రెండు ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. కాబట్టి ఆ రెండు ప్రోడక్ట్. ఇది జనరలైజ్డ్ ఫార్ములా. అంటే వెదర్ ఏ అండ్ బి ఆర్ బిలాంగ్స్ టు ద ఇంటీజర్స్, ఏబీలు రెండు మనం పూర్ణ సంఖ్యలకి చెందినట్లుగా తీసుకోవాలి, వాటినే తీసుకోవాలి మనం. ఎస్, కాబట్టి ఇదిగో మనకి ఇప్పుడు ఇది ఈ జనరలైజ్ ఫార్ములా కరెక్ట్ అవుతుంది. ఓకేనా, దీన్ని మీకు అర్థమవుతుందని చెప్పాను. మీకు ఆల్రెడీ ఇందాక సైడ్ స్క్రీన్ మీద చూపించాను, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని. అది అర్థమవుతుందో లేదనే ఉద్దేశంతో మీకు మళ్ళీ సపరేట్గా ఇంటీజర్స్ని తీసుకొని చూపించాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంకోటి ఇచ్చాడు, ది ప్రోడక్ట్ ఆఫ్ 3 నెగిటివ్ ఇంటీజర్స్ అని అడిగాడు. అంటే ఇందాకేమో 3 పాజిటివ్ ఇంటీజర్స్, 3 నెగిటివ్ ఇంటీజర్స్, 2 నెగిటివ్ ఇంటీజర్, 2 పాజిటివ్ ఇంటీజర్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ తీసుకొని చేసాం మనం.
ఏమంటున్నా అంటే 3 నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుని ఏం చేస్తావు చెప్పు అంటున్నాడు. 3 నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు చూడండి ఒకసారి ఏమవుతుందో. నేనేం తీసుకున్నాను, -2, -3, -5 తీసుకున్నాను. వీటిలో రీగ్రూప్ చేసుకుందాం. మీ ఇష్టం, 2, 3 తీసుకున్నా పర్లేదు, 3, 5 తీసుకున్నా పర్లేదు, 2, 5 తీసుకున్నా కూడా పర్లేదు. మనం ముందుగా ఏం చేస్తున్నా అంటే నేనేం చేస్తున్నా అంటే 2, 3ని రీగ్రూప్ చేసుకుంటున్నా. అంటే అప్పుడు ఏమవుతుంది, -2 × -3 × -5. ఇప్పుడు -2 × -3 అంటే ఏమవుతుంది, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమన్నారు ఇందాక, పాజిటివ్ అన్నారు, కాబట్టి పాజిటివ్ అవుతుంది అక్కడ మనకి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 × 3 ఏమవుతుంది, 6 వస్తుంది. మరి ఇంటూ -5 ఉంది కదా, ఇది నెగిటివ్ ఇంటీజరు, ఇందాకేమో పాజిటివ్ ఇంటీజర్, 6 × -5. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ అంతే ఏమవుతుంది అనుకున్నాం, నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది అని చెప్పాను. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇక్కడ రుణ సంఖ్య వస్తుంది మనకి. అంటే ఒక ధన సంఖ్యను రుణ సంఖ్య పెట్టి మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి రుణ సంఖ్య అవుతుంది. ఓకేనా. ఆ పైన ఏమో -2, -3 అంటే రుణ సంఖ్య మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ధన సంఖ్య వస్తుంది. కాబట్టి 6 × -5 = -30. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ఇప్పుడు చెప్పండి మనకేమని వచ్చింది, 3 నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే నెగిటివ్ వచ్చింది, కాబట్టి రుణ సంఖ్య అని చెప్తాము. అంటే 3 రుణ సంఖ్యల లబ్ధము రుణ సంఖ్య అవుతుంది అని కన్క్లూడ్ చేయొచ్చు మనం ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి చూడండి, -1 × -1 × -1 ఎట్సెట్రా 101 టైమ్స్ అంట, 101 సార్లు మల్టిప్లై చేయాలంటండి. మరి ఏమవుతుంది ఆన్సర్ చూద్దాం మనం. అంటే -1 అవుతుందా, 1 అవుతుందా, 101 అవుతుందా, -101 అవుతుందా. 101 సార్లు అంటే 101 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలంటే -1 -1 అని. సరే ఒకసారి చూద్దాం ఏ ఆన్సర్ అవుతుందో చెక్ చేద్దాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ చేసుకుంటూ వెళ్దాం. అయితే మీరు నోట్స్లో నోట్ చేసుకుంటున్నారా లేదా, నోట్ చేసుకోవాలి. ఓకేనా. నోట్ చేసుకొని చెక్ చేసుకోండి ఆన్సర్. ఇదిగో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి ఒకసారి. -1 అనేది తీసుకున్నాను, ఒకసారే రాశాం కాబట్టి -1, రిజల్ట్ ఏమవుతుంది, -1 వస్తుంది. ఒక్కసారి 1 టైం రాసాం. సెకండ్ టైం చూడండి ఒకసారి, -1 × -1 +1 అవుతుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. అంతేగా. 2 నెగిటివ్ నెంబర్, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 1 అన్నాం, పాజిటివ్ నెంబర్ అన్నాం, కాబట్టి 2 టైమ్స్ కాబట్టి ఈవెన్ వచ్చింది. ఈవెన్ వచ్చినప్పుడు 2 టైమ్స్ అయింది. అలాగే -1 × -1 అన్నాం, 3 నెగిటివ్ ఇంటీజర్స్, ఇప్పుడు జస్ట్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 3 నెగిటివ్ ఇంటీజర్స్ ప్రోడక్ట్ ఈజ్ నెగిటివ్ అన్నాం, కాబట్టి 1 × 1 అంటే 1 కదా, ఆ 1 × 1 1 కాబట్టి ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన 1 వస్తుంది, కాబట్టి -1 వచ్చింది. ఆడ్ టైమ్స్లో వచ్చింది, ఎన్ని టైమ్స్ వచ్చిందంటే 3 వచ్చింది. ఓకేనా. కాబట్టి అలాగే నెక్స్ట్ 4 తీసుకుందాం ఈసారి మనం, -1 × -1 × -1. ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుంది, ఈ -1 × -1 అంటే +1 అవుతుంది, రెండో -1 × -1 అంటే +1 అవుతుంది, +1 × +1 అంటే +1 అవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే 5 -1లు తీసుకున్నా కూడా మనకి అలానే వస్తుంది, అంటే అప్పుడు మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ఆడ్ నెంబర్లో వన్స్ ఉన్నప్పుడు, ఆడ్ నెంబర్స్లో వన్స్ ఉన్నప్పుడు -1 వస్తుంది, ఈవెన్ నెంబర్స్లో -1 మల్టిప్లై చేసినప్పుడు +1 వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే మీరు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి చూడండి, అందుకే మీకు టైమ్స్ కూడా రాసే ఈవెన్ ఆడ్ అనేది. 2 -1లు తీసుకున్నప్పుడు మనకు 1 వచ్చింది, 4 -1లు తీసుకున్నప్పుడు +1 వచ్చింది, అలాగే 3 -1లు తీసుకున్నప్పుడు -1 వచ్చింది, 5 -1లు తీసుకున్నప్పుడు -1 వచ్చింది. కాబట్టి మనం తీసుకునే నంబర్ ఎన్నిసార్లు అనేది దాన్ని బట్టి మనం -1 వస్తుందా +1 వస్తుంది మల్టిప్లై చేసి, అంతేగాని 101 -101 కాదు మనకు వచ్చేది. ఒకసారి చూడండి ఎంత వస్తుందో మనకు అది. ఇదిగో -1 అవుతుందా +1 అవుతుందా 101 అవుతుందా అంటే 101 కాదు -101 కాదు. ఇప్పుడు మనం 101 అనేది పాజిటివ్ నెంబరా, ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అంటే 101 అనేది ఆడ్ నెంబరు, కాబట్టి మనకేం రావాలి, -1 రావాలి. సో బై అబ్జర్వింగ్ ద అబోవ్ ప్యాటర్న్, number of times is even, we will get positive integer. By observing the above pattern, number of times is odd, we will get the negative integer. అంతేగా. ఇప్పుడు మనకు ఆడ్ నెంబర్ కాబట్టి 101 అనేది నెగిటివ్ నెంబర్ వస్తుంది మనకి. సో -1 × -1 అంటే అప్పుడు ఏమవుతుంది,
-1 అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏ అవుతుంది, డి కాదు, ఇక్కడ ఏ అవుతుంది. ఓకే, నౌ రీప్లేస్ ద బ్లాంక్ విత్ యాన్ ఇంటీజర్ అంటున్నాడు. అదిగో ఆ ఖాళీలో ఒక ఇంటీజర్ని రాయమంటున్నాడు అండి, పూర్ణ సంఖ్యను రాయండి అంటున్నాడు. ఆ పూర్ణ సంఖ్యను ఎలా రాద్దాం ఒకసారి చూడండి ఒకసారి. ఓకేనా, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మల్టిప్లికేషన్ ఫాము, డివిజన్ ఫామ్ అని పెట్టాం. 2 × -6 ఏమవుతుంది మనకి అంటే ఒక పాజిటివ్ నెంబరు, నెగిటివ్ నెంబరు, -12 అయింది. దీన్ని డివిజన్ ఫామ్లో రాయచ్చు, ఇదే మల్టిప్లికేషన్ని. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇదిగో ఆ -12ని -6 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు 2 వస్తుంది. -12ని -6 పెట్టి డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఓకే, అలాగే -45ని -9 పెట్టి మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. అలాగే ఇప్పుడు మనం డాష్ ఇంటూ -13 = -143 అన్నాం. ఇప్పుడు అంటే 143ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం -13 పెట్టి డివైడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందండి అంటే 11. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 11 అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాటిలో చూద్దాం ఒకసారి. మనం ఒక 5th వన్లో చూద్దాం ఒకసారి. -2 × 3 × -4 అన్నాం. దాంట్లో చూడండి -2 × 3 అంటే ఏమవుతుంది, రీగ్రూప్ చేసుకున్నాను నేను ఇక్కడ, -6 అయింది, ఇంటూ -4 అయింది. 2 నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. 6 4s are 24 అవుతుంది. ఆ సెకండ్ వన్ కూడా అంతే, నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. అంటే -1 225 × 1 అంటే 225, -225 వస్తుంది. అలాగే థర్డ్ కనుక చూసుకున్నట్లయితే -25 × 0 అంటే రీగ్రూప్ చేసుకుంటే 0, 0 × 35 అంటే 0 వస్తుంది. అలాగే -15 × 16 అంటే మల్టిప్లై చేస్తే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ -240 వస్తుంది అనమాట. ఓకేనా, అది. అలాగే 25 × -5 ఇది కూడా అంతే. ఈ ప్రోడక్ట్ చెక్ చేయమంటున్నాడు. వాట్ డూ యూ అబ్జర్వ్ అంటున్నాడు. ఇదిగో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి, -125 వచ్చింది. రైట్ సైడ్ కూడా అంతే, -25 × 5 కూడా 125, అది ఈక్వల్ అనమాట, రెండు -125 వస్తుంది. అలాగే -20 × 16 మల్టిప్లై చేస్తే 320 వస్తుంది. 20 × -16 కూడా 320 వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఏం అర్థం చేసుకున్నామంటే మీరు ఒకసారి చూడండి. సో వీ కన్క్లూడ్ దట్ ఇన్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ది మైనస్ సైన్ కెన్ బి ఇంటర్చేంజ్డ్ బిట్వీన్ ద నంబర్స్. అంటే ఇంటర్చేంజ్ అయినా కూడా మనకి రిజల్ట్ మాత్రం సేమ్గా వస్తుంది, అంటే నెగిటివ్ అని వస్తుంది అని చెప్తాం మనం. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ స్టేట్మెంట్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటీజర్ ఇస్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఇస్ ఎ నెగిటివ్ ఇంటీజర్ అన్నాడు. అంటే ఇందాక ఆల్రెడీ చూసాం మనం, ఇదిగో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇమ్మన్నాడు అంతే. ఓకే, రెండు రుణ సంఖ్యల లబ్ధం ధన సంఖ్య అవుతుందని, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అవుతుందని చెప్పమన్నాడు. ఇదిగో 2 ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చాం. ఓకేనా, ఇప్పుడు ఈ లెక్క మీరు ఒకసారి కాపీ చేసుకోండి మీ నోట్స్లో. ఇన్ ఏ టెస్ట్ +5 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. శ్రీజ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ 30 మార్క్స్ త్రూ 10 కరెక్ట్ ఆన్సర్స్. హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ శ్రీజ అటెంప్టెడ్. ఇక్కడ ఒక టెస్ట్కి ఎన్నన్నాడు చూడండి ఒకసారి. మనం గమనించినట్లయితే ఇదిగో మార్క్స్ గివెన్ ఫర్ 1 కరెక్ట్ ఆన్సర్ 5 అడిచింది. మరి ఎన్ని అటెంప్ట్ చేసింది ఇక్కడ, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, 10 అన్నాడు. అప్పుడు ఒక్కొక్కదానికి 5 అయితే 10 5s ఎంత అవుతుందండి, 50. సో మార్క్స్ గివెన్ ఫర్ 10 కరెక్ట్ ఆన్సర్స్ అంటే 10 5s 5 10s are 50. ఓకే, అది. మరి శ్రీజ ఎన్ని మార్కులు వచ్చినాయి, శ్రీజ కంటే 30 మార్క్స్ వచ్చినాయి. సో 30 మార్క్స్ వచ్చినప్పుడు నెగిటివ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే అప్పుడు ఏం చేస్తామంటే 30 - 50. అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నో మనకు తెలియాలి అంటే మార్క్స్ అబ్టైన్డ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్, తప్పుగా రాయబడిన ఆన్సర్లకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే 30 - 50 = -20. ఇప్పుడు ఎన్ని ఇన్కరెక్ట్ చేసింది అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే -20 డివైడెడ్ బై -2 మార్క్స్ కదా. అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్కి మార్క్స్ ఎన్ని -2 కాబట్టి -20ని ఏం చేస్తామంటే నెగిటివ్ ఆన్సర్ -20 కాబట్టి -2 పెట్టి డివైడ్ చేస్తాం. అంటే రుణ సంఖ్యల యొక్క భాగహారం అన్నమాట. సో డివిజన్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ -2. అంటే ఇప్పుడు మనకేమవుతుంది
10 అవుతుంది. -20/-2 అంటే 10 అవుతుంది. సో నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అండి ఇందాక 10. మరి నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్ ఇన్కరెక్ట్ 10, కరెక్ట్ ఆన్సర్లు కూడా 10 అవుతాయి మనకు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒకసారి మీరు మరలా కావాలంటే మీకు ఒకసారి సమ్ ఒకసారి రాసుకోండి మీరు. అదిగో చూడండి ఒకసారి దీంట్లో హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ శ్రీజ అటెంప్టెడ్ అన్నాడు. కాబట్టి ఒకసారి మరలా మీరు చూసినట్టయితే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఇదిగో వన్లో ఒకసారి చూడండి. మార్క్స్ గివెన్ ఫర్ 10 కరెక్ట్ ఆన్సర్స్ 50, శ్రీజ స్కోర్ 30, ఇన్కరెక్ట్ ఆన్సర్ 30 - 50 -20 అండ్ -20/-2 10. ఇదేమో కరెక్ట్ ఆన్సర్ 10, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కూడా 10. మరి ఈ విధంగా మీరు పూర్తి చేయండి. పూర్తి చేసిన వాళ్ళు మీ టీచర్లుగా చూపించండి, మీ టీచర్లకు చూపించండి. ఇంకా మీరు డౌట్స్ ఉంటే యూట్యూబ్లో ఒకసారి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. ఒకసారి మరొకసారి మీ శ్రీగిరి ఆదినారాయణ. Mail ddSaptagiri@gmail.com. Facebook www.facebook.com/ddsaptagiri. Twitter twitter.com/ddsaptagirivja. Instagram www.instagram.com/ddsaptagiri. YouTube www.youtube.com/c/ddsaptagiri.